అందరికీ నమస్కారములు. నేను మీ బత్తిన లక్ష్మణు. మరి ఈరోజు ఈ వీడియో ముందుకు రావడానికి ప్రధాన కారణము పలాస నియోజకవర్గంలోన పలాస కాసిబుగ్ టౌన్లో ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మంత్రి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు సడన్గా ఒక పర్యటన చేశారు. ఆ అభివృద్ధి పనులు చూడడానికి పరిశీలిస్తున్నానని చెప్పేసి ఒక పర్యటన చేశారు. ఆ పర్యటన సందర్భంగా ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో తను మాట్లాడిన మాటలు ఏదైతే ఉద్దాన ప్రాంతం కోసం పర్టికులర్గా తను మాట్లాడిన మాటలు విన్నాక తప్పకుండా ఈ ప్రాంతం తరపున ఈ ప్రజల తరపున నేను మాట్లాడాలనేసి వీడియో రూపంలో ముందుకు రావడం జరిగింది. అయితే గౌరవ కేంద్ర మంత్రి గారు మాట్లాడిన విధానంలోన ఈరోజు ఉద్దాన ప్రాంతం యొక్క గొప్పతనము, ఉద్దాన ప్రాంతం యొక్క పచ్చదనం కోసం, ఉద్దాన ప్రాంత కొబ్బరి రైతుల కోసం, జీడి రైతుల కోసము కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడాను. మరి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే నేను ముగ్గురిని కలిపి మేము మాట్లాడాము. ఈ యొక్క ఉద్దాన ప్రాంతం యొక్క పచ్చదనాన్ని కాపాడాలా, ఆ రైతులను ఆదుకోవాలి, కొబ్బరిని ఆదుకోవాలి, జీడిని ఆదుకోవాలని చెప్పేసి మీరు మాట్లాడము నిజంగా అది మాట్లాడిన మాటలైతే మాత్రం నిజమైతే మాత్రం నేను తప్పకుండా మీకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలపడానికి సిద్ధంగా ఉన్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను కూడా. అయితే ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారికి నేనైతే సూటిగా అడగదలుచుకుంటున్నాను. మరి ఇంత చక్కనైనటువంటి ఈ పచ్చని ఉద్దానం కొబ్బరి జీడి రైతుల కోసం మీరు మాట్లాడుతున్నటువంటి మీడియా సమావేశంలో మాటలు అది మీడియాకి పరిమితం అయిపోకుండా, పేపర్ ప్రకటనలకు పరిమితం అయిపోకుండా, వీడియోలకు పరిమితం అయిపోకుండా ఇది క్షేత్రస్థాయిలోన ప్రాక్టికల్గా ఈ యొక్క కొబ్బరి రైతుల కోసము, జీడి రైతుల కోసము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి తప్పకుండా ఏర్పాటు చేయాలని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నానని కోరుకుంటున్నాను. ఎందుకంటే గౌరవ కేంద్ర మంత్రి గారు ఈ ప్రాంతంలోన ఈ ప్రాంతం అనేది కొబ్బరి జీడి రైతాంగం అనేది గత 40 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలతోనే రైతులు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేసి కొబ్బరికి మంచి గిట్టుబాటు ధర రావాలా, జీడి పంట జీడి పిక్కలకి గిట్టుబాటు ధర రావాలా, ఈ ప్రాంతం అభివృద్ధి ఎన్నో పోరాటాలు జరిగి ఉన్నాయి. అయితే ఈ పోరాటంలో ప్రధానంగా ఏదైతే కొబ్బరి రైతులు, జీడి రైతులు ఉన్నారో ఈ రైతులను ఆదుకోవాలంటే తప్పకుండా ఈరోజు మీరు అన్నటువంటి ఏదైతే మీరు చెప్తున్నారో ఇతర దేశంలోన 200 ప్రొడక్టులు తయారు చేసి అభివృద్ధి అవుతున్నారు అన్నారే, మేము అంటున్నాం ఈరోజు మీకు ఆ స్థాయిలోన పదవి వచ్చింది, ఆ స్థాయిలో మీరు మాట్లాడే అంత క్యాపబిలిటీ మీకు ఉంది కాబట్టి తప్పకుండా మరొకసారి ఇది మీడియాకి, వీడియోలకి, పత్రికలకి ఇక్కడతో ఆగిపోకుండా ఇది క్షేత్రస్థాయిలో చేయాలని మరొకసారి మీకు కోరుకుంటాను. అయితే ఈ సందర్భంగా మీరు ఇంత గొప్పగా, ఇంత మంచిగా ఈ వెనకబడిపోయినటువంటి ఉద్దాన ప్రాంతం, పచ్చని ఉద్దాన ప్రాంతం యొక్క గొప్పతనం కోసం మీరు మాట్లాడినటువంటి మీరు మరి అదే ఉద్దాన ప్రాంతంలోన అదే కొబ్బరి జీడి మంచి పచ్చదనంలో ఉన్నటువంటి 900 ఎకరాలు, సుమారు మీరు అనుకున్నటువంటి 1400 ఎకరాలు, అందులో 900 యొక్క రైతుల యొక్క మనోభావాల్ని, వాళ్ళు పండిస్తున్న పంటని, వాళ్ళు పండిస్తున్నటువంటి కొబ్బరి జీడి యొక్క పనస, మునగ వాళ్ళ యొక్క రైతుల యొక్క ఆలోచనలు మీరు పరిగణలో తీసుకోకుండా ఎంత చక్కగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అభివృద్ధి చేయాలని అన్నటువంటి మీరే మరి విధ్వంసకరమైనటువంటి కార్గో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ రైతులను అన్యాయం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని సూటిగా వీడియో ద్వారా అడగదలుచుకుంటున్నాను మంత్రి గారు. ఎందుకంటే మీకు ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒక కేంద్ర మంత్రిగా మన వెనకబడిపోయిన జిల్లా నుంచి ఈరోజు పౌర విమాన శాఖ మంత్రి అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం కూడా. అయితే గర్వపడిన సందర్భంగా ఇలాంటి విధ్వంసకరమైనటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ పచ్చని ఉద్యమంలో పెడతారని మేమైతే కలలో కూడా ఊహించుకోలేదు మంత్రి గారు. మేమేమంటున్నామంటే మీకు వచ్చినటువంటి చక్కనైన అవకాశము, మీకున్నటువంటి కాల పరిమితిలోన ఇప్పటికే 20 నెలలు అయిపోతుంది, మీరు ఇదిగో అదిగో అని చెప్పి కాలయాపన చేసేశారు. మేమేమంటున్నామంటే మేము కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం కాదు, ఈ ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. తప్పకుండా మీరన్నట్లే ఈ జిల్లాలో నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉందని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ నిరుద్యోగ సమస్య మీరు పరిష్కరించాలంటే ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలని అర్థం చేసుకొని ఈ సమస్య పరిష్కారం కోసం మీరు తప్పకుండా మన జిల్లాలోనే కట్టండి. మన జిల్లాలోన మీకు అనువైనటువంటి ప్లేసులు ఇప్పుడు ఇంతకుముందే మేము చాలా సందర్భాలు చెప్పాము. సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఎన్సీసీ వాళ్ళు సుమారుగా 1000 ఎకరాల దగ్గర ల్యాండ్ అనేది ఆక్యుపై చేసుకున్నారు, కొనుక్కున్నారు. ఆ ల్యాండ్ మళ్ళీ తీసుకొని ఎయిర్పోర్ట్ కట్టడానికి ప్రయత్నం చేయండి. లేదనుకుంటే ఇక్కడ మన ఏదైతే కాకరపల్లి దగ్గర సుమారుగా 2000 ఎకరాలు అప్పటి కూడా రైతుల దగ్గర భూమి అనేది మనం ఆ ప్రభుత్వం ద్వారా ఎన్సీసీ కంపెనీకి ఏదైతే ఇల్లు ఉందో అది అవసరం, అది కూడా వెనక్కి తీసుకొని ఆ ఏదైతే భూములు ఇచ్చున్నారో ఆ భూములు ఇచ్చిన నిరుద్యోగ సమస్య పరిష్కరించండి.
లేదు మన మాజీ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ అప్పలరాజు గారు వజ్రపుకొత్తూరు మండలంలోన 1800 ఎకరాలు ల్యాండ్ ఉంది అని ఒక ఎక్స్ మంత్రి గారు రికార్డులు చేసి చూపిస్తున్నారంటే ఆ యొక్క మంత్రి గారి యొక్క ఆలోచనలు మీరు పరిగణలో తీసుకోండి. లేదు ఇప్పుడు పలాస టౌన్ దగ్గర మెండి తోట ఉంది కదండి, మెండి తోట దగ్గర సుమారు 700 ఎకరాలు జీడి తోట ఉంది. ఇప్పుడు ఆ 700 ఎకరాలు ఆల్రెడీ ఒక 100 ఎకరాలు మనం వనమని ఒక ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రాజెక్టు 100 ఎకరాలు కేటాయించారు. మిగతా 600-700 ఎకరాల భూమిలో ఉన్న ఎయిర్పోర్ట్ కట్టి మీరు ఆ ప్రాజెక్టు నిర్మిస్తే మేమందరం స్వాగతిస్తాం కదా. మీకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో మేము భూములు ఇవ్వమని రైతులు పోరాటం చేస్తుంటే అక్కడే మాకు కడతాము, అక్కడే మీకు కడతామంటే దాని అర్థం ఏంటని ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఇది కాలయాపన చేయాలనుకుంటున్నారా? నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు అయితే నిజంగా కట్టాలని ఒక దృఢమైన సంకల్పం ఉంటే ఈ శ్రీకాకుళం జిల్లా ఎక్కడ కడితే ఎవరికి నష్టము? పలాసలోనే కాపు కాసు కట్టుకోవాలని ఏం లేదు. సోంపేట మండలంలో కట్టండి, లేదా అక్కడ వజ్రపుకొత్తూరు మండలంలో కట్టండి, లేదా టెక్కల మండలంలో కట్టండి, సంతబొమ్మల మండలంలో కట్టండి. ఇప్పటికే టెక్కల్లోన మూలపేట ప్రాజెక్ట్ అనేది గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతోని ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా ఇప్పుడు ఆల్మోస్ట్ 75% పనులు పూర్తి అయిపోయినాయి. మీరు కూడా మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశంలో మీ పనులు పూర్తి అవ్వాలంటే తప్పకుండా ఎక్కడైతే ప్రజలు యొక్క సమస్య లేకుండా ప్రజలకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో మీరు కట్టి ప్రాజెక్ట్ చేయాలని మేము స్వాగతిస్తున్నాం సార్. ఎందుకంటే ఈ కేంద్ర మంత్రి పదవి మళ్ళీ మన జిల్లాకు వస్తుందో రాదో మనకు తెలియదు. వచ్చినప్పుడే ఇదే అన్నారు కదా, దీపం ఉండేటప్పుడు ఇల్లు నేను చక్కబెట్టుకోవాలి అంటున్నారు కదా. మీకు ఉన్నటువంటి పదవీ కాలంలోనే ఈ ప్రాజెక్ట్ అనేది మీరు శంకుస్థాపన చేసి పూర్తి చేయాలని కూడా మనవి చేసుకున్నాం. అంతే తప్ప ఈ యొక్క రైతుల యొక్క ప్రజా ఉద్యమాన్ని గత 18 నెలలు చేస్తున్న ఈ ప్రజా పోరాటాన్ని, రైతుల యొక్క ఆవేదనని, పోరాటాన్ని గుర్తించకపోతే తప్పకుండా మీకు ప్రజలే సరైనటువంటి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచన తగ్గట్టు మీరు వెళ్ళండి, మీరు ప్రజల యొక్క మనోభావాలను తీసుకోండి. ప్రజలు ఎందుకు వద్దంటున్నారంటే కంప్లీట్గా ఆ కొబ్బరి జీడి రైతుల మీద భూముల మీద ఆధారపడినటువంటి వ్యక్తులు. ఈరోజు మీరు అన్నట్లు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం మీరు ఏదైతే అంటున్నారో నాకు కూడా మన గౌరవ మాజీ మంత్రి అప్పలరాజు గారు ఆశీస్సులతోని, గౌరవ మాజీ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు కూడా హార్టికల్చర్ యూనివర్సిటీ, ఉద్యానవన యూనివర్సిటీలను కూడా ఒక బోర్డు మెంబర్గా పెట్టడం జరిగింది. గత 3 సంవత్సరాలు నేను బోర్డు మెంబర్గా ఉండేటప్పుడు పలు సందర్భంలోన అప్పుడున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ వీసీలతో కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారితో, ఎమ్మెల్యేల గారితో కూడా నేను కలిసి వినతిపత్రం కూడా ఈ ఉద్దాన ప్రాంత ప్రజల తరపున ఇవ్వడం జరిగింది. మా ప్రాంతం వెనకబోటు అయిపోతుంది, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, మేము కొబ్బరి, జీడి, పనస, మునగ ఇలాంటి వివిధ పంట పొలాలు, వివిధ ఉద్యానవన పంటలు పండిస్తున్నామంటే వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఒకే ఒకటి ఇచ్చారు, మీ ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో పెడితే మాత్రం తప్పకుండా మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది లక్ష్మణ్ అని నాకు గంటాబద్ధంగా చెప్పడం జరిగింది. అయితే అదే విషయాన్ని మన గౌరవ మంత్రి డాక్టర్ అప్పలరాజు గారు కూడా చాలా సందర్భంలోన ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అంతర పంటలు వేయాలా, ఇంకా మనం అభివృద్ధి చెందాలని ఒక ప్రణాళిక వేసినప్పుడు కూడా దురదృష్టవశాత్తు మేము ఈరోజు అధికారం లేకపోవడం వల్ల ఏమో అడుగు ముందుకు వెళ్ళలేదేమో. మీరు ఇచ్చినటువంటి చిరు అవకాశం మీకు వచ్చింది కాబట్టి, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా మన కింజరాపు అచ్చెన్నాయుడు మన జిల్లాలో ఉన్నారు కాబట్టి మీరు కానీ ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిజంగా మనస్ఫూర్తిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే, ఈ ప్రాంత రైతుల కోసం మీరు ఆలోచించాలనుకుంటే ఇంత చక్కనైనటువంటి ఉద్దాన ప్రాంతం నుంచి జీడిపప్పు శ్రీ వెంకటేశ్వర స్వామికి మా ప్రసాదంలో ఈ యొక్క జీడిపప్పు కలుపుతున్నారంటే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంగా తీసుకెళ్ళాలి, ఈ యొక్క పంటను మరింత అభివృద్ధి చేయాలి తప్ప విధ్వంసకరమైన కార్గో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి మా రైతుల యొక్క గోడిని కానీ, మా యొక్క మనోభావాలను కానీ, మా ప్రజా పోటాలను కానీ మీరు చిన్నతనంగా చూడకూడదని మమ్మల్ని గౌరవించి, మా యొక్క డిమాండ్లు గౌరవించి మీరన్నట్లే సమస్య లేకుండా ప్రజల్ని ఎక్కడైతే సానుకూలంగా ఉన్నారో అక్కడ కట్టి అక్కడ చేయాలి తప్ప ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకోకూడదని మనవి చేసుకుంటాను. మరీ ముఖ్యంగా మేమైతే అభివృద్ధికి వ్యతిరేకం కాదని మా ప్రాంత ప్రజల తరపు నుంచి నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎయిర్పోర్టు తక్షణమే కట్టండి, అభివృద్ధి చేయండి, నిరుద్యోగ సమస్య తీర్చండి. కానీ ఉద్దాన ప్రాంతంలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కాదని మరోసారి మనవి చేసుకుని, ఎందుకంటే ఈ ప్రాంతంలోనూ ఒక సెంటు కాదు కదా, అంగుళం కాదు కదా, కనీసము మీరు అడుగు పెట్టడానికి కూడా ఇక్కడ భూములు అయితే ఎవరు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే గత 25 నెలల యొక్క పోరాటాన్ని మీరు ప్రతిరోజు పత్రిక, వీడియో అన్ని దాంట్లో చూస్తుంటారు. ఏ రైతు కూడా స్వచ్ఛందంగా నేను భూమి ఇస్తాను ఒక రైతు కూడా ముందుకు రాలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ కాలయాపన చేస్తున్నారని నేను మీకు గుర్తు చేసుకుంటూ మీ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మనం చేస్తున్నాం తప్ప కాలయాపన చేసి ప్రజల మీద ఇలాగ మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతామంటే ప్రజలు మిమ్మల్ని సరైన బుద్ధి చెప్తారని మనం చేసుకుంటూ ఈ వీడియో ద్వారా గౌరవ కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు మరొకసారి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ మీ యొక్క
నిర్ణయం ఏదైతే ఈ పలాసలో కట్టాలని నిర్ణయం అనుకుంటారో దాన్ని వెనక్కి తీసుకోవడం మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.